హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే కళ్యాణం అయిపోయింది కదా శ్రీ సోమనాథ స్వామిది. ఆ రోజు నైట్కి అయితే గజవాహనం మీద సోమనాథ స్వామి ఊరేగింపు అయితే చేస్తారండి. చాలా బాగా అయితే చేస్తారు. ఆ ఊరేగింపు గురించి ఈ వీడియో అయితే ఉంటుందండి కంప్లీట్గా. మేమైతే గుడిలో స్వామివారిని ఎత్తేది ఇవన్నీ అయితే వీడియో ఏం తీసుకోలేదు. ఇంకా మా ఆడబిడ్డ మా మరిది వీళ్ళందరూ మా ఊరికి వచ్చారు కదా, సరదాగా బస్ స్టాండ్కి అలా అయితే వెళ్ళామండి. మేము వచ్చేసరికి చాలా లేట్ అయితే అయిపోయింది. స్వామివారిని కూడా ఎత్తేసారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆయన అయితే వెళ్ళి ఇంకా వీడియో అయితే షూట్ చేసుకొని వచ్చాడు. గజవాహనం మీద సోమనాథ స్వామి ఊరేగింపు అయితే జరుగుతుంది. ఆ రోజు కూడా చాలామంది జనాలు అయితే ఉన్నారండి. రోడ్ల మీద కానివ్వండి, ఇంకా వాహనంతో పాటు ఇంకా చాలామంది జనాలు అయితే వస్తూ ఉన్నారు. ఇక్కడ దానికైతే స్వామివారి ఊరేగింపు అయితే జరుగుతుందండి. కంప్లీట్ వీడియో దాని గురించే ఉంటుంది. మీరు కూడా చూసేసి స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి. ఎలా జరిగిందో చూడండి. రీల్లా మెత్తగాగు
ఫైనల్‌గా స్వామివారైతే మా వీధిలోకి వచ్చేసారండి. అంటే పేటగడ్డ వరకు వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ అయితే గుడి దగ్గరకైతే వచ్చేస్తారు. ఆ రిటర్న్ వచ్చే దారిలోనే మా ఇల్లు ఉంటుంది కదా! అక్కడికైతే వచ్చేసారు. ఇంకా ఇక్కడ గజవాహనం రోజైతే మా పక్కింటి వాళ్ళు వడలు, మజ్జిగ ఇలాంటివి కూడా పంచారండి. అంటే కోలాటం వేసే వాళ్ళకి కానీ, కేరళ డ్రమ్స్ కొట్టే వాళ్ళకి కానీ, ఇంకా దేవుడు అమ్మిడే వస్తారు కదా జనాలు, వాళ్ళకి కానీ వీళ్ళందరికైతే తాగడానికి, తినడానికి అలాగైతే సప్లై చేశారు. ప్రతి ఇయర్ ఇలాగే చేస్తారండి వాళ్ళైతే. ఇంకా చూసారు కదా మా చరణ్ అయితే డీటీ పడతానని చెప్పేసి మా పెద్దనాన్న దగ్గరకైతే వెళ్ళాడు. ఇంకా కాసేపు అయితే పట్టించాడు. అది అగ్గి కదండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మా చరణ్‌కి ఇలాంటివంటే అస్సలు భయం లేదు, చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. ఇంకా అక్కడైతే టెంకాయలందరూ ఇచ్చేస్తున్నారండి. ఈదిలోకొచ్చారు గదా దేవుడు. ఇంకా మేమైతే మా ఆడబిడ్డ ఇచ్చిందండి టెంకాయి. ప్రతిరోజు మనమే ఇస్తాం కదా! ఈరోజు మా ఆడబిడ్డ అయితే వచ్చి ఉంది కదా! ఒక నైట్ మొత్తం మా ఇంట్లోనే ఉన్నారు. అందుకోసమే ఇక్కడ మా ఆడబిడ్డ అయితే టెంకాయ ఇస్తుందండి. ఇంకా మేమందరం కూడా దేవునికైతే దర్శనం చేసేసుకొని ఇంక షడకోపురం ఇవన్నీ పెట్టించుకున్నాము. మా ఇంటి ముందరే దేవుడైతే ఆగున్నాడు. ఊరేగింపు అయితే చాలా చాలా బాగా జరిగిందండి. ఇంకా రిటర్న్ అయితే స్వామివారు గుడి లోపలికైతే వెళ్తారు. ఎలా స్వాగతం పలికారో కోలాటం వాళ్ళు చూడండి. ఫైనల్‌గా స్వామివారి ఊరేగింపు కూడా అయిపోయిందండి. ఇంతే అండి ఈ వీడియో. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేయండి. జనాలైతే చాలామంది ఉన్నారండి. ఇంకా అలంకరణ మండపంలోకైతే స్వామివారిని అయితే తీసుకువెళ్తున్నారు. నెక్స్ట్ వీడియో వచ్చేసి రథోత్సవం ఏ విధంగా జరిగింది అని చెప్పేసి వీడియో అయితే పోస్ట్ చేస్తాను. తప్పకుండా మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండి. ఓకే అండి. థ్యాంక్ యూ. బాయ్. స్టే ట్యూన్.